రివ్యూ ఆఫ్ ద మూవీ ఫంకీ తెలుగు మూవీ యాక్టెడ్ బై విశ్వక్సేన్, డైరెక్టెడ్ బై అనుదీప్. మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే జస్ట్ యావరేజ్ మూవీ. ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే ఈ మూవీలో మన హీరో విశ్వక్సేన్ పేరు కోమల్. ఫంకీ అనే ఒక మూవీని స్టార్ట్ చేస్తాడు. 4 అని 40 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఈ బడ్జెట్ చూసిన ప్రొడ్యూసర్, ఇందులో ప్రొడ్యూసర్ వచ్చేసి నరేష్. ప్రొడ్యూసర్ గుండాగి ఆసుపత్రి పాలవుతాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కూతురు చిత్ర అనే అమ్మాయి రంగ ప్రవేశం చేస్తుంది. మిగిలిన సినిమాని ₹1 కోటి పూర్తి చేయాలన్న షరతుతో సినిమాని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అనుకున్నట్టుగానే సినిమాని ₹1 కోటి పూర్తి చేశారా? అందుకోసం కోమల్ ఏం చేశాడు, ఈ జర్నీలో చిత్రకి ఎలా దగ్గరయ్యాడు అన్నది ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. అనుదీప్ దగ్గర ఓ యూనిక్ క్వాలిటీ అయితే ఉంది. మామూలు మాటలతోనే జిమ్మిక్కులు చేస్తుంటాడు. ఒకే మాటని అటు తిప్పి ఇటు తిప్పి అందులోంచి కామెడీ పుట్టిస్తుంటాడు. జాతిరత్నాలలో ఆ మ్యాజిక్ వర్కౌట్ అయింది. ప్రిన్స్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడలేదు, కానీ అందులో కొన్ని ట్రాక్లు బాగుంటాయి. ఇప్పుడు ఈ ఫంకీ మూవీని తీశాడు. కథ అంతా విన్న తర్వాత ఇంత సింపుల్ కథని డైరెక్టర్ ఎలా చెప్పి ఒప్పించాడో విశ్వక్సేన్ ని అని అనిపించింది నాకు. అందుకే నాగవంశీ కూడా మా సినిమాలో కథ ఏం లేదు అని ముందు నుంచి హింట్ ఇస్తూనే ఉన్నాడు. నిజానికి ఈ సినిమాలో కథ ఇది కాదు. కోమల్ కి ఎమోషన్స్, రిలేషన్స్ అంటే పెద్దగా పట్టింపు ఉండదు. బంధాలు, బంధుత్వాన్ని లైట్ తీసుకుంటాడు. తనలోని ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం కూడా గలీజ్ అనుకుంటాడు. అలాంటి కుర్రాడి లైఫ్ లోకి చిత్ర అనే అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత తన లైఫ్ మారిందా లేదా, ఎమోషన్స్ పట్ల విలువ పెరిగిందా లేదా అన్నదే స్టోరీ. దీన్ని చెప్పడానికి అనుదీప్ సినిమా అనే బ్యాక్ డ్రాప్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. సినిమా అనేది సబ్ ట్రాక్, ఎమోషన్స్ అనేది మెయిన్ ట్రాక్. కానీ ఈ మూవీ యొక్క స్టోరీని చెప్పే విధానం చూస్తే, క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్స్, స్క్రీన్ ప్లే చూస్తే సబ్ ట్రాక్ మెయిన్ ట్రాక్ లా, మెయిన్ ట్రాక్ సబ్ ట్రాక్ లా అనిపించింది. హీరోకి ఎమోషన్స్, రిలేషన్స్ పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్న విషయం క్లైమాక్స్ కు ముందు తప్ప ఆడియన్స్ కి అయితే అర్థం కాదు. కథలోని మెయిన్ పాయింట్ చెప్పడానికి డైరెక్టర్ ప్రీ క్లైమాక్స్ వరకు ఆగాడంటే అసలు ఈ స్క్రీన్ ప్లే ఎలా రాసుకుని ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అనుదీప్ వన్ లైనర్లు, పదాలతో ఆడే ఆట చాలా బాగుంటుంది. ఇందులోనూ అలాంటివి కొన్ని వర్కౌట్ అయ్యాయి. కానీ సినిమా అంటే ఇది మాత్రమే కాదు. బలమైన కథ, ఎమోషన్స్ అవి అనుదీప్ పంచుల ముందు తేలిపోయాయి. మీ అమ్మకు ఆపరేషన్ చేయాలని డాక్టర్ సీరియస్ గా అంటుంటే, నాకు ఆపరేషన్ చేయడం రాదు డాక్టర్ అని అమాయకంగా చెప్పడము ఫన్నీగానే అనిపిస్తుంది. కానీ ఆ పంచ్ వేయడానికి ఒక క్యారెక్టర్ ని సృష్టించి సీన్ ని బలవంతంగా ఇరిగించిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ ఫంకీ మూవీలో ఇలాంటి పంచుల కోసం బలవంతంగా ఇరిగించిన సీన్లు చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ కామెడీగా ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్ లో అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే పూర్తిగా ట్రాక్ అయితే తప్పాయి. దిల్ రాజు, నాగవంశీ, హరిశంకర్ కూడా క్యామియోలు చేశారు. సినిమాకు సంబంధించిన కథ కాబట్టి ఆయా క్యామియోలు బాగానే సెట్ అయ్యాయి. అలా చెప్పుకోవడానికి తప్పితే ఫంకీ మూవీలో స్పెషల్ గా అయితే ఏమీ లేకుండా పోయింది. విశ్వక్సేన్ అనుదీప్ ని యాజ్ ఇట్ ఈస్ దించేశాడు. స్క్రీన్ పై విశ్వక్సేన్ ని చూస్తున్నట్లు లేదు, అనుదీప్ ని చూస్తున్నట్లు ఫీలింగ్ అయితే వచ్చింది. విశ్వకు ఆడుతూ పాడుతూ చేసేశాడు. కయాదు చాలా గ్లామరస్ గా ఉంది మూవీలో, అండ్ క్యారెక్టర్ కు కూడా సెట్ అయింది. కానీ ఎండింగ్ లో వచ్చిన మాస్ సాంగ్ మాత్రం ఆమెకు సూట్ అవ్వలేదు. నరేష్ క్యారెక్టర్ ఇంకాస్త బాగా డిజైన్ చేసుకుంటే బాగుండేది. విలన్ క్యారెక్టర్ ని వెరైటీగా అనుకున్నారు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. తన ట్రాక్ ఏ మాత్రం కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇక భీమ్స్ సాంగ్ లో రామ్ మిరియాల్లో పాడిన సాంగ్ బాగుంది, కానీ పిక్చరైజేషన్ కుదరలేదు. మంచి సాంగ్ ని పాడు చేశారనిపించింది. ఇక మిగిలిన సాంగ్స్ అయితే అస్సలు గుర్తుండవు. ప్రొడక్షన్ క్వాలిటీ సితారా బ్యానర్ రేంజ్ లో అయితే లేదు. ఈ సినిమాలో హీరోకి హీరోయిన్ కండిషన్ పెట్టినట్లు ఈ సినిమాని ఇంతలోనే తీయాలి అని స్ట్రిక్ట్ గా రూల్ పెట్టినట్టు ఉన్నారు నాగవంశీ గారు. అందుకే కొన్ని చోట్ల చుట్టేసిన ఫీలింగ్ అయితే కలిగింది. అసలు ఏమాత్రం పేలని కొన్ని సీన్లు ఉన్నాయి. వాటిని పూర్తిగా ఏరి పారేయాల్సిన బాధ్యత ఎడిటర్ దే. అనుదీప్ వన్ లైనర్ల మీద, పదాల గారడీ మీద దృష్టి తగ్గించాలి. అవన్నీ జాతరత్నాల సినిమాలో చూసేసాము. పాత జోకుల్నే పాత ప్యాటర్న్ లోనే చెబుదామంటే కుదరదు. పైగా అనుదీప్ బయట ఎక్కువ కామెడీ చేస్తుంటాడు. వాటితో కంపేర్ చేసుకుంటే థియేటర్ లో చేసిన కామెడీ డోసు చాలా తగ్గింది. ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన నా ఒపీనియన్ ఇది. మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ ని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.